హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వరల్డ్. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది. ద రిసెప్షన్ డే అనమాట ఇది. రండి రండి, మీరు కూడా పెళ్ళి చూసినట్టు రిసెప్షన్ కూడా చూసేద్దరు. ఇంకా మన వాళ్ళు అయితే ఒకటే ఆటలు. ఇక్కడ మేమైతే డెకరేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూడడానికి వచ్చామన్నమాట ముందు డే నైట్. అండ్ పెళ్ళికి 1 డే గ్యాప్లో రిసెప్షన్ అరేంజ్ చేసాం పెళ్ళి అయిన తర్వాత. అండ్ చుట్టూ ఇలా సైడ్ వాల్స్ వేసారు. అండ్ ఆ సైడ్లో పింక్ వే కనబడుతుంది కదా, అక్కడి నుండి రోడ్డుకి లోపలికి ఎంటర్ అవ్వడానికి రూట్ అనమాట. అండ్ స్టేజ్ ఆపోజిట్లోనే డీజే కోలాటం ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ స్టేజ్ ముందు గేట్స్ లోపల చిన్న సోఫా సెటర్స్ వస్తాయి అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఆల్ సెట్ డెకరేషన్ అయితే అలాగ అవుతూనే ఉంది. మన పెద్దోడు కూడా హెల్ప్ ఆగ్రా పెద్ద ఒక నిమిషం పాడు పాడు. ట్వింకిల్ ట్వింకిల్ ఇంక ఈ బుడ్డుది వచ్చేసి ఇంకా పెళ్ళి అనేసరికి గొప్పగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. మా పిల్లలకి ఈక్వల్గా ఉంది అల్లరి చేయడానికి. ముందంతా సాంగ్స్, ఇప్పుడు డాన్సులు. ఒక్క లెక్కలో డాన్స్ వేస్తారు. ఎంట్రీ వచ్చేసి అలా ప్లాన్ చేశారనమాట. రెడ్ లవ్ సింబల్ ఎయిర్ బెలూన్లో అలాగే చాలా బాగుంది. ఇంకా మేమైతే అంత ముందుగా చెప్పినప్పుడు కూడా నేనైతే చూడలేదు. అండ్ అక్కడ కూడా చూడడానికి రాలేదు మీతో పాటు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు ఎలాగనిపించింది అంటే గుడ్లో పిల్ల వస్తుంది చూడండి, అప్పుడప్పుడే అలాగనిపించింది అనమాట. చాలా బాగుంది. అండ్ నేను ఇంకా లోపల రెడీ అవుతాడికే సరిపోతుంది, ఎందుకంటే అప్పటి వరకు ఈ పిల్లని రెడీ చేశాను. సో నేనైతే అక్కడ ఇలా వచ్చాను. ఇంకా ఎంట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. స్మోక్, పేపర్ బ్లాస్ట్ తోటి అన్నీ చాలా బాగున్నాయి అనమాట. అలా స్టిల్స్ కూడా తీశారు. వీళ్ళు వచ్చేసి పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, అదే మా మరిది ఫ్రెండ్స్ అనమాట. ఇది కామెడీ పార్ట్. దీనికి వచ్చేసి వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తెచ్చారు. ఇలాగా మేము కూడా ఇలాగే అరేంజ్ చేసాం, వాళ్ళు తెస్తారని తెలియక. సో చాలా బాగుంది కామెడీగానే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ క్లాస్. అండ్ చిన్నగా కేక్ కూడా కట్ చేయించారు. కింద స్మోక్ ఎఫెక్ట్తో చాలా బాగుంది. ఏదో ఇంద్రలోకంలో ఉన్నట్టు అనమాట అనిపిస్తుంది అలా రావడం వల్ల. ఇక్కడ మౌమాట పడుతున్నారు. ఇంకా వచ్చి రాగానే స్టేజ్ అయితే ఎక్కేసాం అనమాట. లోపల పెళ్లి కూతురుని అయితే రెడీ చేశాను. పెళ్లి కొడుకుని రెడీ చేయడం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు స్టేజ్ మీద పెళ్లి కొడుకుని కూడా రెడీ చేసేద్దాం అనమాట. ఇంక వచ్చిన వెంటనే స్టేజే చూసుకుంటే, ఎందుకంటే మన వాళ్ళు గొప్ప చిచ్చురు పిడిగిలు ఎక్కడా కనపడరు అనమాట. అందుకే ముందు వాళ్ళతో కలిసి ఒక్క ఫోటో అయితే దిగేసాం అనుకో, ఇంకా మన పని అంతా మనం చూసుకో. ఇంకా భోజనాలు అయితే అవుతూ ఉన్నాయి. హెవీ ప్లేస్ అవ్వడం వల్ల జనాలు చాలా తక్కువ మందిలో అనిపిస్తున్నారు. కాకపోతే చాలా బాగా జరిగింది. ఇంకా మన వాళ్ళు అయితే ఎక్కడ అంతు చెక్కురాగో, ఇంకా వాళ్ళ నాన్న సంక దిగడు. ఇంక ఈడైతే లేడి పిల్లల చెంగుమని పరిగెడతానే ఉంటాడు మొత్తం అంతానా.
ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా ఆయన ఫ్రెండ్స్ అనమాట, బెస్ట్ కొలీగ్స్ వీళ్ళే అనమాట. అండ్ ఇక్కడ మనమైతే స్టేజ్ వెళ్ళిన కానీ స్టేజ్ అయితే దిగలేదు. స్టేజ్ మీదనే పొత్తడి బొమ్మ పింక్ కలర్, ఆల్వేస్ పింక్ డ్రెస్సే కావాలి, అన్నీ పింక్ పింక్ అంటుంది అనమాట. గొడుగు వేసుకొని ముద్దు గుమ్మలా ఉంది. అండ్ నెక్స్ట్ మనోడు ఇంకెవడొకటి సంఖ్యలో ఎక్కుతానే ఉండాలి, ఎవరొక్కరు ఎత్తుకుంటూనే ఉండాలన్నమాట, అది జరుగుతుంది. అండ్ అందరూ భోజనాలు అండ్ డీజే కోలాటం అని చెప్పాను కదా, అగో అక్కడైతే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన గిఫ్ట్ గురించి ప్లాన్ వీళ్ళందరూ. అసలు మేము ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి దగ్గర 3 రోజుల బట్టి ప్లాన్ చేస్తూనే ఉన్నాం, పెళ్ళి ముందు నుండిని. మొత్తానికైతే ప్లాన్ చేసే సెలవుకులాగా అన్నీ కొని తెచ్చేసాం అనమాట. అది అన్నీ కొని తెచ్చింది సురేష్ అన్నయ్య. అన్నీకి చాలా థ్యాంక్స్, ఎవరు పట్టించుకోలేదు, అన్నీ ప్లాన్ చేసి వదిలేసిన అన్నీ అయితే దగ్గరుండి అన్నీ తెచ్చారు. మేము లిస్ట్ రాసి పంపించాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చాలాసేపు ప్లాన్ చేస్తూనే ఉన్నాం. వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుంది. అసలు గిఫ్ట్ ఇచ్చింది ఏమి లేదు కానీ హడావిడి ఎక్కువ, వీళ్ళందరూ బొర తినేసి వదిలేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు అక్కడ కూర్చొని. అండ్ మొత్తానికి బుడ్డిది డబ్బా ఉట్టుకొని వచ్చింది. మనోడైతే మగ్గు మంచిదే ఎంచుకున్నారు, ఎందుకంటే రోజు స్నానం చేసుకుని బాత్రూంలో ఆడడానికి బాగుంటుందని. ఇంకా ఇద్దరు పింక్ కలర్ డ్రెస్లో పొంగిపోతున్నారు అనమాట. ఇదేడిది నప్పలేదు, టేక్ 2 ఫోటో అతను టేక్ 2 తీసుకోమని చెప్తున్నాడు. మధ్యలో ఇదొకటి బార్బీ గళ్ళ ఫ్రాక్ వేసుకొని వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లన్నీ అది తీసుకుంటుంది. బాత్రూమ్ బ్రష్ అండ్ మాప్ స్టిక్ అన్నీ ఇచ్చాం, కానీ ఫోటో అతను గోల్ పెట్టేస్తున్నారు, బాగా రాలేదు. పాప మధ్యలో హడావిడి చేసేస్తుంది ఒకేసారి ప్లాన్. అది పక్కన కూర్చోయే అంటే కూర్చోలేదు. మొత్తానికి ఈ పిల్లలు ఉంటున్నారు అమ్మ బాబాయ్, వాళ్ళకి ఇంత వద్దు ఏమనంటే ఈసు, పెద్దోళ్ళే కాదు చిన్న పిల్లలు కూడా ఈసు పడుతున్నారు అనమాట. మా నోటు డస్ట్బిన్ కొట్టుకుని చుట్టూ తిరుగుతున్నారు, మళ్ళీ నప్పలేదు. అందుకే ఎవరి వారు తిరిగి గంట నుండి ప్లాన్ చేసిందంతా ఫ్లాప్ అయిపోయింది. బాగుంది అలా వెళ్ళే పక్కన నిలబడి అలాగా ఎంత చూపించలేదా. ఇంక వీళ్ళిద్దరు అయితే లోపల అనుకొని ఉంటారు, ఏడ దొరికిన సందరం మీరు అందరూ, ఎవడరా మీరు అంతా అలాగని అనుకుంటారేమో. ఇంకా మన వాళ్ళు ఏదో ప్రదర్శన చేసినట్టు చుట్టూ తిరిగి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంక మొత్తానికి మేమైతే కొత్తగా ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, అందుకే ఆయన వచ్చేసి పెద్ద కవర్ పట్టుకొని వెళ్ళాడు, అందులో వేసేస్తే మా కొత్త ఇంటికి పనికి వస్తాయి అని చెప్పి అక్కడికి సగం దొబ్బుకి వచ్చాము ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ ఒక్కొక్కటి ఇచ్చేసి ఫోటో అయితే దిగడానికి రెడీ అవ్వమంటున్నారు. దానికి కూడా మేము గంట ప్లాన్ చేసి అటునస్కి ఇటునస్కి మొత్తానికి అది ఇంకా అవుతుందో లేదో మొత్తానికి నుంచొని అలాగా వాళ్ళకైతే ఇస్తున్నాం అనమాట. ఇదైతే చాలా క్రేజీగా అనిపించింది, మాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకో స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది వాళ్ళతో పాటు మీకును. ఇప్పుడు వచ్చేసి అదే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు చెమటలుగా ఒక్కుతాయి ఇద్దరికి గిఫ్ట్ ఓపెన్ చేసేసరికి. అండ్ కొత్తగా ప్లాన్ చేసాం, వాళ్ళతో పాటు మీరు కూడా చూసేయండి ఏదో గిఫ్ట్. మా తోటకోళ్ళకి నాకన్నా తొందర ఎక్కువ, అది ముందు ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. రెడీ స్టార్ట్. ఇంకా స్పెషల్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేసేసే ఉంటారు. చాలామందికి ఐడియా ఉంటుంది, అది పాత రోజులు పెళ్ళిళ్ళు అది చేసేవారు అనమాట. మాకు ఇప్పుడు గుర్తొచ్చి మా ఆడపడుచు అలా ఆయన మహేష్ అన్నీ సగం కూడా ఇప్పుడు అవ్వలేదు, అప్పుడే అలిసిపోయారు అనమాట. పేపర్ల మీద పేపర్లు వస్తానే ఉంటున్నాయి అనమాట. మధ్యలో డ్రింక్ ఏమైనా తెప్పిద్దాంలే పాపం.
అమ్మయ్య ఫైనల్గా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసారు. మీకు అంత క్లియర్గా కనబడట్లేదు ఎందుకంటే అదే పాలపీక, చిన్న గిఫ్ట్. ఆ పాలపీకకి అన్ని పేపర్లు చుట్టి నీట్గా తయారు చేసి, ఇది వచ్చేసి థర్డ్ గిఫ్ట్. గేమ్ ఓవర్ గేమ్ స్టార్ట్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఈ గిఫ్టే ఉంది, ఆ సామాన్లు పాలపీక. అండ్ థర్డ్ వచ్చేసి ఇది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మా మరిది తోటకోడలు గొప్ప గిఫ్ట్లు ఇచ్చారులే అని అనుకుంటారేమో లోపల. టేక్ 2 జరుగుతుంది ఇప్పుడు. టేక్ 2 కూడా బాయే, ఇప్పుడు టేక్ 3 అనమాట. ఇప్పుడు సీరియస్గా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ చెప్పిన పనులే మాత్రమే మనం చెయ్యాలి. వాళ్ళేమో టీచర్ లాగా, మనమేమో స్టూడెంట్ లాగా, అందరూ సీరియస్గా వాళ్ళ కాస్ట్ చూసే చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఏం చెప్తారా అలాగని. ఇప్పుడైతే ప్రస్తుతానికి టేక్ 3 నడుస్తుంది చూడండి. అమ్మయ్య మొత్తానికి టేక్ 3లో ఈ సెగ్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయి ముగిసింది. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫోటోలు అందరం దిగేసి ఇంక స్టేజ్ అయితే దిగేద్దాం. ఎస్, అందరం ఒక ఎత్తు అయితే వీళ్ళు ముగ్గురు అల్లరిచారు ఇంక ఎత్తు అనమాట. ఆ గిలగిచ్చకాయలు ఎంత గొద్దుంటే చూడండి, ఆ పింక్ ఫ్రాక్ వేసుకొని ఇంక వీళ్ళకన్నా డబల్ అల్లరి చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి దాని మీద వేసేస్తున్నారు. ఇంకా నేనేంటి తక్కువ అని చెప్పి అది కూడా వేసేస్తుంది. మన చిన్నోడు దాని మీద వేసానని పేరు పెట్టి ఒక దెబ్బ వేసేస్తున్నారు అనమాట. ఇతనే ప్రెజెంట్ చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు. ఇంకా మేమిద్దరం అయితే స్టిల్స్ తీసుకుంటున్నాం. వీళ్ళు ముగ్గురు కుళ్ళిపోయి మమ్మల్ని పక్క తోసి మేము కూడా ఫోటోలు తీసుకుంటామని దిగారనమాట. పాపం మా మరిది కొద్ది కనకారం ఎక్కువ తీసుకొని అంటున్నారు. ఇంక ముగ్గురు కూర్చున్నారు. ఇక్కడ వచ్చి కామెడీ జరిగింది, నేను ఆ జోక్ చెప్తాను. ఇక్కడ మా ఆయన డిఫరెంట్గా పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళిద్దరు బ్లూ వేసుకున్నారని చెప్పి మేము వెళ్ళి మధ్యలో నుంచో అని చెప్తే మా మరిది నేనే పెళ్ళి కొడుకుని, నేనే మధ్యలో నుంచాలి, ఎవరు నుంచోకూడదని అంటున్నాడు అనమాట. చాలా నవ్వు వచ్చింది. ఏ షేర్వాణి తేలేదు వీడు, నీ వల్లే షేర్వాణి తేలేదు తెలుసా తేజ, నీ వల్లే షేర్వాణి తేలేదు. ఇద్దరు కలిపి లవ్ సింబల్ ఇవ్వండి. ఇలాగా ఇద్దరు కలిపి ఇలా లవ్ సింబల్ పెట్టండి, బాగుంటుంది. సందే సందే అప్పుడే ఇంకా డాన్స్. మొత్తానికి ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆడపడుచు మిస్ అయిపోయింది, ఎక్కడుందో కానీ కనబడలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి లెట్స్ గెట్ టు ద డాన్స్. Good.
గోంగూర తోటగాడ కాపుగాస బాబు కానిస్టేబుల్ డ్యాన్స్ రాలేదు కానిస్టేబుల్ చెప్పలేదా మాటలే కానిస్టేబుల్ చెప్పలేదు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇసుదు పోతది అది పోత ఈ పోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ పెట్టడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులక తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా ఎక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా ఎక్క నన్న చెయ్యడు మీరు గోగమిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడిన పూజిస్తారు ఐ థింక్ లక్కీ అనుకోవాలి మేము ఇక్కడ, ఎందుకంటే ఆ పిల్లలిద్దరూ కరెక్ట్గా వచ్చి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయిని మా చిన్నోడు కలిపి వచ్చి ఫట్మన్ గుద్దేసుకున్నారనమాట ఒకరికొకరు చూసుకోకుండానా. ఇంకా మనోడు వచ్చేసి కిందకి స్లిప్ అయిపోయాడు స్టేజ్ కిందకి. ఇంకా సంతు అయితే మా హస్బెండ్ ఇంకా ఆల్వేస్ కళ్ళు వాడిపైనే ఉంటాయి, వాడు ఎక్కడ ఏం తెరకాసు పని చేస్తాడు, వెంటనే వెళ్ళి పట్టేసుకున్నాడు అనమాట. కింద నుండి కూడా వచ్చి చాలామంది సపోర్ట్ చేశారు. ఇంక ఇక్కడికి వచ్చేసి వెనకాల మేము వేయాలి నాన్నకు ప్రేమతో అని. ఇంకా స్పాట్ అది ఆ మూమెంటే కాదు, ఇంట్లో అయినా సరే చాలా కేర్ఫుల్గా వాడు ఎక్కడ పడినివ్వకుండా చూసుకుంటాడు అనమాట. ఇంకా జస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఆ స్టెప్తో మా సాంగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము నేర్చుకునేదంతా ఇంక దెబ్బకి అన్నీ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా లాస్ట్లో ఎందుకంటే అందరికీ గుండె ఆగిపోయినంత సడన్గా పని అయిపోయింది అనమాట. చూస్తుంటే మ్యాక్సిమం మీకు కూడా అదే ఫీల్ అయ్యి ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి ఏదో రైలు పట్టాలలాగా ముందుని పరిగెడతానే ఉన్నారు. కెమెరామ్యాన్ ఒక్క లెక్కలో అరుస్తున్నాడు అనమాట, లెగండి పిల్లలు లెగండి అలాగని. అయినా సరే కొంచెం కూడా పట్టించుకోలేదన్నమాట, వాళ్ళ ఎంజాయ్ మూమెంట్లో వాళ్ళే ఉన్నారు. అండ్ మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా డాన్స్ చేశారు. నెక్స్ట్ మేమైతే పెళ్ళి ఎలా అనుకున్నామో ఆల్మోస్ట్ ప్లాన్ చేసినట్టు అలాగే జరిగింది ఎగ్జాక్ట్గా. ఏమి ఎక్కడ కొంచెం కూడా లోపం రాలేదు. అందరు బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే, అది పెద్దలు అందరు బ్లెస్సింగ్స్ను. ఇంకా మనోళ్ళు అయితేనే తెగ ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఐ హోప్ ఈ డాన్స్ వచ్చేసి మేము 3-4 డేస్ నుండి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. పెళ్లి కూతురు లేదు కానీ మేమందరం రీల్స్ చేయడం డాన్స్ ప్రాక్టీస్ చేయడం అన్నీ జరుగుతూనే ఉంది. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఆ బెస్ట్ మూమెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్, బాయ్.